అందరికీ నమస్కారం. మిథున రాశి వారిని ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారు మీ జీవితాన్ని సెటిల్ చేయబోతున్నారు. వారెవరో ఇప్పుడే తెలుసుకోండి. ఖచ్చితంగా మిథున రాశి వారి జీవితాన్ని మార్చే వ్యక్తి ఎవరు, అలాగే వీరి జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్లాలని ఆరాటపడుతున్నారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల కింద జన్మించిన వారు మిథున రాశి పరిధిలోనికి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. మిథున రాశి వారు స్వతహాగానే హాస్యప్రియులు. వారు అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా ఉంటుంది. సమయానికి తగ్గట్లుగా మాట్లాడే నేర్పు వీరి సొంతం. ఉన్నత స్థానాలలో ఉన్నవాళ్లు, బంధువులు వీరిని ముఖ్యమైన సందర్భాలలో మోసం చేస్తారు. ఇదొక్కటి తప్పించి వీరికంటూ ప్రత్యేకంగా శత్రువులు ఎవరూ కూడా లేరు. జీవిత అనుభవం, అనేక రంగాల గురించి అవగాహన వీరికి చిన్నప్పటి నుంచి ఉంటుంది. వివాహం, సంతాన ప్రాప్తిలో కూడా ఇబ్బందుల్లాంటివి లేకుండా గడిచిపోతూ ఉంటాయి. ఇక మాట తప్పే మనుషుల వల్ల జీవితంలో పనిచేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వల్ల మాత్రం ఇబ్బందులు పడతారు. వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి ఏదైతే ఉందో అది మాత్రం వీరు ఎదురు చూసినంతగా కలిసిరాదు. కానీ మీరు ఎప్పుడైతే గుర్తు పెట్టుకోండి, మీకు రావాల్సినటువంటి ఆస్తి ఇంకా రాదు అని మీరు మెంటల్ గా ఫిక్స్ అవుతారో అప్పుడు దానంతటా అదే మీకు దగ్గరికి చేరుతుంది. అదే విధంగా మిథున రాశి వారికి ఇతరుల సొమ్ము మీద, అలాగే ఆస్తుల మీద ఎట్లాంటి ఆసక్తి ఉండదు. కేవలం స్వార్జితం మీద మాత్రమే బ్రతికుతారు. పథకాలను రచించడంలో, దానిని అమలు చేయడంలో మంచి నైపుణ్యం ఉంటుంది. ఇక ఆదర్శంగా ఉండేటటువంటి వీరి యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో చాలా మందికి, అంటే వీరి చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అయిష్టతను కలిగిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. రాజకీయం పరంగా కూడా విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇది వీరిని బాగా నిలబెడుతుంది. ఇక శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలంగా పరిగణించవచ్చు. ఈ దశలలో వీరికి మంచి ఫలితాలు కూడా సాధిస్తారు. జీవితంలో జరిగిన నిరాదరణ భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగిపోతారు. ముఖ్యంగా తాను పడిన కష్టాలు తన కుటుంబ సభ్యులు ఎవరూ పడకూడదని భావిస్తారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా ఆలోచించినా వీరికంటూ ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు. ఇక సంతానంతో చక్కని అనుబంధం ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం చేయరు. మిథున రాశి వారికి స్త్రీల వలన పురుషులకు, పురుషుల వల్ల స్త్రీలకు ఖచ్చితంగా పరోపకారం అనేది జరుగుతుంది. అయితే ఐక్యమత్యం కోసం గ్రూప్ రాజకీయాలు రూపుమాపడానికి అధికంగా శ్రమిస్తూ ఉంటారు. జీవితంలో 2 రకాలైనటువంటి వృత్తి ఉద్యోగాలు, అంటే మల్టీ టాస్కింగ్ లాంటివి మాత్రం వీరికి మాత్రమే సొంతం ఉంటుంది. అంత మంచి అదృష్టవంతమైనటువంటి స్కిల్స్ ని వీళ్ళు నోచుకుంటారు. ప్రధానమైన విద్య కన్నా, అంటే మొదటి నుంచి చదువుకున్న విద్య కన్నా మధ్యలో నేర్చుకున్న విద్య వీరి జీవితానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి మిథున రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారండి. ఖచ్చితంగా మీరు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని గాని, కరెక్ట్ వ్యక్తిని మీరు పరిశీలించి వారిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే మాత్రం మీరు ఎంతసేపు సంతోషంగా ఉండాలని, మిమ్మల్ని అదృష్టవంతమైన స్థానంలో నిలబెట్టాలని, జీవితాన్ని సెటిల్ చేయాలనే వీరి యొక్క తాపత్రయం ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారితో ఎవరైనా ప్రేమలో ఉన్నట్లు ఎలా చెప్పాలో కొంతవరకు కష్టమే. కాకపోతే కొంతవరకు వారిని కనిపెట్టే ప్రయత్నం చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైనటువంటి వ్యక్తిత్వం, అభిప్రాయాలు, లక్షణాలు ఇలా మొదలైన గుణాలుంటాయి. అయితే మిథున రాశి వారితో ప్రవర్తించే రాశి వారి యొక్క అదృష్టవంతమైన గ్రహస్థితి చాలా బాగుండడం వల్ల వీరు మిథున రాశి వారితో మంచిగా మాట్లాడడం మాత్రమే కాకుండా ఇంకా బిజినెస్ క్వాలిటీస్, మంచి స్థాయికి ఎదగగలిగేటటువంటి శక్తి, ఇలాంటి ఎన్నో లక్షణాలు ఉంటాయి. వీటిని మీరు పరిశీలించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మిథున రాశి వారితో ప్రేమలో ఉండి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నట్లయితే గనక మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కమ్యూనికేట్ చేస్తారు. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ నుంచి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, చాటింగ్స్, మెసేజెస్ ఇలాంటి వాటితో పాటుగా బయట కలిసినప్పుడు కూడా మీతో బాగా మాట్లాడుతూ ఉంటారు.
పూర్తిగా ప్రేమతో కూడినటువంటి ఒక కమ్యూనికేషన్ అనేది మీ చుట్టూ జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా మీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీతో టచ్లో ఉంటూనే ఉంటారు. ఒకవేళ వీరు మీకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక మిథున రాశి వారి మీద ఎవరైతే ఇష్టాన్ని ప్రేమని చూపిస్తూ ఉంటారో వారు మీతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. కేవలం మీతో సమయాన్ని గడపడానికి మాత్రమే ఇష్టపడతారు. ఇది చాలా కీలకమైన క్వాలిటీగా పరిగణించవచ్చు. ఎక్కువ శాతం మంది వారి పార్ట్నర్స్ కొంత సమయాన్ని గడిపితే చాలు అనుకుంటారు. కానీ మిథున రాశి వారితో గడిపేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళైనా కానివ్వండి, మగవాళ్ళైనా కానివ్వండి, ఖచ్చితంగా మీతో ఎంతో మంచి సమయాన్ని గడుపుతూ ఉంటారనమాట. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఆ స్కెడ్యూల్లో మార్పులు చేసుకుని కాస్త సమయాన్నైనా సరే కేటాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఎంతో స్పాంటనియస్గా ఉంటారు. ఎలాంటి ప్లాన్ అయినా సరే వేసినప్పుడు దాని గురించి ముందుగా డిస్కస్ చేయకపోయినా సరే వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మంచి లక్షణాలు ఉంటాయి. ఇక మిథున రాశి వారితో ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇష్టమైన వారు అంటే వాళ్ళ ఇంట్లో వ్యక్తుల్ని కానివ్వండి, క్లోజ్ ఫ్రెండ్స్ని కానివ్వండి, ఇలా వారి జీవితంలో ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులుగా ఉంటారో వారిని వీరికి పరిచయం చేసి మరి మాట్లాడిస్తారు. అంటే వారి పర్సనల్ లైఫ్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటారనమాట. నిజానికి ఎప్పుడైతే పురుషులు వారి పార్ట్నర్స్ను సీరియస్గా తీసుకుంటారో అప్పుడే అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉంటారు. సాధారణమైన రిలేషన్ కానీ క్యాజువల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ని అస్సలు పరిచయం చేయరు. ఇది మనందరిలోనూ చాలా వరకు తెలిసిన విషయమే. దాంతో పాటుగా వారికి దూరంగా కూడా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మనం ఏదైనా సందర్భంలో ఇలా మీ పేరెంట్స్ని పరిచయం చేయి అని చెప్పి అని అడిగినా కూడా, లేదంటే మీ ఇంట్లో సిబ్లింగ్స్ని పరిచయం చేయమని అడిగినా కూడా రెస్పాండ్ అవ్వకపోవడం ఇలా ఉంటూ ఉంటారు. కానీ వీరు మాత్రం మీతో అలా ఉండరండి. మిమ్మల్ని తమ ఇంటికి తీసుకెళ్లి మరీ పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక మిథున రాశి వారితో చాలా తక్కువ శాతం మంది మాత్రమే జీవితంలో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇష్టపడతారు. అయితే మిథున రాశి వారితో మాత్రం కేవలం వారిని ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఇటువంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే మీరు ఏదైతే ఇష్టపడతారో దానిని కూడా ఇష్టపడే ప్రయత్నం చేస్తారు. అలానే వారి ప్రపంచాన్ని మార్చుకోరు, మీ ఇష్టాలకు కూడా విలువిస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన వారు వాళ్లతో ఉండడానికి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొత్త వారిని కలవడానికి ఇష్టపడతారు. అయితే పార్ట్నర్స్ తో మాత్రమే కలిసి ఇతరులని కలుస్తూ ఉంటారు. కానీ విడివిడిగా ఎక్స్ప్లోర్ చేయరన్నమాట. ఎలాంటి మార్పులు చేస్తున్నా సరే మీ అభిప్రాయాలని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మీ రియాక్షన్ ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు. ఇక మిథున రాశిలో జన్మించినటువంటి పురుషులు గాని స్త్రీలు గాని చాలా ఓపెన్ గా ఉంటారు, చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు. పైగా ఎంతో ఎక్కువ ఎనర్జీతో కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ వ్యక్తుల్ని మీరు వెంటనే గమనించుకొని ఖచ్చితంగా వారిని మీ జీవితంలోకి ఆహ్వానించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ జీవితం ఎంతో అదృష్టవంతంగా మారుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కావాలి అన్నా కూడా ఈ విధమైనటువంటి మార్పులు చేసుకోండి. ప్రతి శుక్రవారం రోజున మిమ్మల్ని మీరు అలాగే మీ చుట్టూ ఉన్న వారిని గౌరవిస్తూ ఎవరికైనా సాయం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.